అను అగర్వాల్ సినీ రంగంలో 1990లో అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసిందే. కానీ వ్యక్తిగత కారణాలతో కెరియర్ ఫిక్స్లో ఉండగానే సినిమాల నుంచి తప్పుకుంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని ప్రమాదం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. దీంతో జ్ఞాపక శక్తి కోల్పోయి కొన్నాళ్లు కోమాలోనే ఉండిపోయింది. ఆ తర్వాత సన్యాసిగా మారింది. 1990లో వచ్చిన ఆషికీ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అను అగర్వాల్. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టుపడేసింది. మహేష్ భట్ తెరకెక్కించిన ఆషికీ సినిమా ఆమె కెరియర్ మలుపు తిప్పింది. ఈ సినిమా అప్పట్లో రాహుల్, అనులకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కాజోల్, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్లతో పాటు అను అగర్వాల్కు మంచి క్రేజ్ వచ్చింది. కానీ 1999లో జరిగిన ఓ ప్రమాదంతో ఆమె దాదాపు 29 రోజులు కోమాలో ఉండిపోయింది. ఆ తర్వాత తన జ్ఞాపక శక్తిని కోల్పోయింది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆషికీ సినిమా చూస్తూ తనకి ఏం గుర్తులేదని చెప్పుకొచ్చింది. 2001లో సన్యాసిగా జీవించాలనుకుని పర్వతాలకు వెళ్ళిపోయింది. కొన్నేళ్లు అక్కడే గడిపిన ఆమె తిరిగి ముంబై వచ్చేసింది. ఇప్పుడు యోగా సాధన చేస్తుంది. అయితే ఇప్పుడు అను తిరిగి సినిమాల్లోకి రావాలని చూస్తుంది. కొన్ని రోజులుగా ఆమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. మరి ఈ బ్యూటీకి మళ్ళీ అవకాశాలు వస్తాయో లేవో, మేకర్స్ ఈమెకు ఛాన్సులు ఇస్తారో లేదో చూడాలి.